స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాన్ని స్పేర్ చేసే ప్రశ్నలు. ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి, టెక్నాలజీని కూడా వినియోగించి, డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाला साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूँ. एक दिन में ही आए नहीं है, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000. తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి నగర్ చెరువు మొత్తం ఆ ఛానల్ మొత్తం కబ్జాలే, దాని మీద ఇల్లు కట్టాం. సో దానివల్ల ఏమైందంటే విత్ వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయండి. బుల్డోజర్లు పెట్టి, మన జేసీబీలు పెట్టి, ఎవరు అడ్డు వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకొని కొట్టిపారేయండి. డోంట్ స్పేర్ ఎనీబడీ. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన, గత మున్సిపల్ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడినరో మీకు వినిపించిన. ఆ రోజు ఇది సక్రమంగా కనిపించింది. ఈరోజు ఈ ప్రభుత్వము ఆ కార్యాచరణను కొనసాగిస్తుంటే ఇది తప్పుగా, అక్రమ వసూళ్లుగా, ఇది అక్రమ చర్యగా కనిపిస్తుంది. ఎక్కడ వీళ్ళకి నిజాయితీ ఉందని నేను అడుగుతున్నా అధ్యక్ష. కడుపు నిండా విషమే అధ్యక్ష. మూసీలు ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో విషం అంతకంటే ఎక్కువ ఉంది అధ్యక్ష. ఏ విధంగా వీళ్ళు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారు అధ్యక్ష? సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు చెప్పింది మర్చిపోయినరా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడింది ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, మేము చట్టం తెచ్చినాం, నిర్దాక్ష్యంగా కూలగొడతాం, ఈ చట్టంలో ఎవరికి నోటీస్ కూడా ఇచ్చేది లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు మూసీ మీద డ్రోన్లతో తీసినాం, ఆకాశంలతో తీసినాం, భూమి మీద నుంచి తీసినాం, నీళ్ళ మీద నుంచి వీడియోలు తీసినాం, 10,000 పైగా అక్రమ కట్టడాలను మళ్ళీ తెలుగులో చెప్తే సరిపోదని మళ్ళీ హిందీలో కూడా చెప్పిండు అధ్యక్ష, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. నాకేం అభ్యంతరం లేదు. వాటన్నిటిని కూడా బుల్డోజర్ జేసీబీలు పెట్టి కొట్టేసేయండి, మొత్తం తొక్కేసేయండి అని ఆనాడు చెప్పిండు అధ్యక్ష. అప్పుడే చరిత్ర మర్చిపోయింది అధ్యక్ష మీరు మాట్లాడింది. ఈనాడు కనీసము మేము ఈ ఆక్రమణలో ఉన్న వాళ్ళను గుర్తించి మేము ఇతర ప్రాంతాలకు తరలిస్తాము, మీకు ఇండ్లు ఇస్తాము, మీకు నష్టపరిహారం ఇస్తాము, ఈ ప్రాజెక్టు మంచిగా కట్టుకుందాము, బాగుపడదాము, మంచిగా బతుకుదాము, మీ పిల్లలకు మంచి పాఠశాలలు ఇస్తాము, మీకు వైద్యం అందిస్తాము, ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తాము, స్వయం సహాయక సంఘాలలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాము, ఆత్మ గౌరవంతో బ్రతకండి అని చెప్పి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని మేము చేపడితే ఏది ఏమైనా మేము అడ్డుకుంటాం, మేము అడ్డం బండుకుంటామని ఒక ఆయన అంటాడు.